ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ కొన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుంటుంది ఆ లైన్. సో అది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న దొంగతనం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎలా అంటే చూడండి, దొంగతనం అన్నాను కదా, హిందీలో ఏమంటారు దొంగతనాన్ని? చోరీ కదా. ఏ టైంకి జరిగింది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనుకోండి, బట్ మన క్వశ్చన్ మెరిడియన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. దొంగతనం జరిగింది. ఎక్కడ జరిగింది? యూపీలో. ఎవరింట్లో జరిగింది? ఒక ఎంపీ ఇంట్లో. ఓకేనా? సో ఈ ఈ ఈ దొంగతనానికి వీటికి కనెక్షన్ ఉండాలి కాబట్టి ఒక కంజంక్షన్ అండ్ యాడ్ చేసుకోండి. యూపీ, ఎంపీ అండ్ చోరీ. సో ఒక దొంగతనము యూపీలో ఎంపీ వారింట్లో జరిగింది. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, సింపుల్. యూపీ, ఉత్తరప్రదేశ్, ఎంపీ, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. చోరీ అన్నా కదా, ఇక్కడ లైక్ ఈ 2గా డివైడ్ చేసుకోండి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా. యూపీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. అయిపోయి ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఈ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది. సింపుల్.